నిన్న ఒక సంచలనమైన వార్త బయటకొచ్చింది. అదేందంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం అతని పేరు. అతను హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇతను ఆత్మహత్య చేసుకుంది ఫిబ్రవరిలో గాని, ఇప్పుడు ఇది బయటకొచ్చింది. ముఖ్యంగా అతను 19 పేజీల ఒక సూసైడ్ నోటు బయటకొచ్చింది. ఈ సూసైడ్ నోట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు ఉన్నాయి. అదేందంటే అతనికి శ్రావణి అనే ఒక నంద్యాలకు సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయితో 2018లో పెళ్ళయింది. ఈ అబ్బాయిదేమో మార్కాపురం, ప్రకాశం జిల్లా. సో, అతను హైటెక్ సిటీ దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకి 2,00,000 జీతం వస్తుంది. భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని ఆ లెటర్‌లో రాశాడు. ఆమెకి ఏ లోటు రాకుండా నేను ఆమె అడిగినవన్నీ కొనిచ్చాను. ఆమెని ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నాను. కానీ 1 ½ ఇయర్ లోపలే ఆమె ముగ్గురితో సెక్సువల్ అఫైర్ పెట్టుకుందని అతను పదాలు కూడా చాలా జాగ్రత్తగా రాశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందని నాకు తెలిసింది. నేను షాక్‌కి గురయ్యాను అని చెప్పాడు. తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు పేర్లు మాత్రం రాశాడు. ఒకటి రమణారెడ్డి, ఇంకొకటి శ్రావణ్. రమణారెడ్డి ఆ అమ్మాయితో ప్రైవేట్‌గా ఉంటున్న వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అవి చూసి నేను షాక్ అయిపోయాను. ఈ అమ్మాయి నేచర్, అసలు ట్రూ నేచర్ ఇదా అని నేను ఆశ్చర్యపోయాను. దాని తర్వాత కూడా ఆ అమ్మాయిని మార్చుకోవాలని నేను ఎంతో నచ్చజెప్పాను. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి గొప్పతనాన్ని ప్రైజ్ చేశాను కూడా. అయినా కూడా ఆ అమ్మాయిలో ఏం మార్పు రాలేదు. చివరికి ఆ అమ్మాయితో గొడవేసుకున్నాను. గొడవేసుకుంటే ఆ అమ్మాయి నన్నే బెదిరించింది. "నువ్వు గాని ఇలా చేస్తే నేను ఆత్మహత్య చేసుకొని నీ పేరు రాసి చచ్చిపోతానని" నన్నే బెదిరించింది. సో, ఇవన్నీ నా వల్ల కాలేదు తట్టుకోవడానికి. నేను ఏమి లోటు చేశాను ఆ అమ్మాయికి? నేను అన్నీ ప్రొవైడ్ చేశాను. ఇంతకీ ఆ అమ్మాయికి కావాల్సింది ప్రేమనా? శృంగారమా? ఇలాగా ఆ అబ్బాయి బాధపడుతూ రాశాడు. నేను మానసికంగా ఎంతో కృంగిపోయాను. నేను అసలు బతకాలా లేదా అనుకున్నాను. కానీ నా ఇద్దరు పిల్లల కోసం నేను ఇప్పటి వరకు బతికాను. కానీ ఈ నేను బతకలేకుండా ఉన్నాను. ఈ వీడియోలు చూసినాకైతే నాకు బతుకు దుర్భరంగా అనిపించింది అని చెప్పి ఆ అబ్బాయి చాలా డీటెయిల్‌గా తన బాధనంతా చెబుతూ ఒక 19 పేజీల సుదీర్ఘమైన లెటర్ రాసి దాని తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్‌లో వచ్చి దూకి చనిపోయాడు. బాచుపల్లిలో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, సీతారాం వాళ్ళ ఫాదరు, మదరు కేసు పెట్టారు. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి రేణుక, ఆ అమ్మాయి రేణుక అని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఆహ్, ముగ్గురు మొత్తం. అందులో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారని, మూడో అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. రమణారెడ్డి అండ్ శ్రావణ్. సో, ఇదిప్పుడు మామూలుగా నెటిజన్స్ ఇలాంటి విషయాల్లో రేణుకనే తప్పుపడుతుంటారు. ఇది ఇంత బాగా చూసుకునే హస్బెండ్ ఉంటే మళ్ళీ ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంది. ఈ అబ్బాయిల నాన్న అయితే ముగ్గురు కాదండి 6 మంది బాయ్ ఫ్రెండ్లున్నారు. మేము తర్వాత విచారించాము అని చెప్తున్నారు. ఇక్కడ ముగ్గురు 6 మంది అనేది ఇంక ముగ్గురితో పెట్టుకున్నప్పుడు 6 మంది అయితేమి, 10 మంది అయితేమి. మొత్తానికి అతను అతనికి తెలిసింది భర్త మార్చడానికి ట్రై చేశాడు ఆ అమ్మాయిని. కానీ ఆమె మారలేదు. పైగా ఎదురు తిరిగి నన్ను ఏదన్నా వేధింపు గురి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని రివర్స్‌లో బెదిరించేసరికి అతను ఇది నాదే తప్పు అన్నట్టుగా కూడా అతను ఆలోచించాడు. అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనకి స్టోరీ ఇక్కడ ఉందనమాట. అంటే ఇటువంటి కేసుల్లో పోలీసుల వెర్షన్ మాత్రమే బయటకొస్తది. ఎందుకంటే మనం ఆ అమ్మాయిని కలిసే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తరపున కూడా ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. సో, ఆ అమ్మాయి వెర్షన్ ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు అఫైర్‌లు పెట్టుకుంది? ఆ భర్త ఇంత బాగా చూసుకుంటున్నా కూడా ముగ్గురితో, అది కూడా ఒక్కరో ఇద్దరో కాదు, ముగ్గురితో అఫైర్ ఎందుకు పెట్టుకుంది అనే దానికి ఆ అమ్మాయి వెర్షన్ ఏంటనేది మనకు తెలీదు. చాలామంది అమ్మాయిలు నిజానికి వాళ్ళు కారణాలు కూడా చెప్పలేకపోవచ్చు. చాలామంది చెప్పలేరు కూడా. అయితే ముందుగా ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇతను ఎందుకు చనిపోవాల్సొచ్చింది? ఇద్దరు పిల్లలున్నారు. సరే, భార్య అఫైర్ ఉంది, తెలిసింది, నచ్చజెప్పాడు, వినలేదు. విడాకులిచ్చేసి తన జీవితాన్ని తను జీవించొచ్చు. రెండవది, తను చనిపోతే ఇప్పుడు ఈమె జైలుకెళ్ళింది, తను చనిపోయాడు. పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పెరగాల్సిన పరిస్థితి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది?
ఇవన్నీ అతను ఆలోచించే పరిస్థితి ఎందుకు లేకుండా పోయిందనేది చాలామందికి ఆశ్చర్యం. ఇలాంటిది అప్పుడే సైకాలజిస్టుల అవసరం ఉంటది. ఇతను మానసికంగా కృంగిపోయాడంటే అర్థం ఒక ఆహ్, డిప్రెషన్‌కి లోనయ్యాడు. డిప్రెషన్‌కి లోనైపోయినప్పుడు టన్నెల్ విజన్ అంటారు. టన్నెల్ విజన్ అంటే మనకి నేరోగానే మనం ఆలోచిస్తాము. అక్కడక్కడే తిరుగుతా ఉంటాము. ఈ లెటర్‌లో కూడా మనకది కనపడుతుంది. నిజానికి 19 పేజీలు రాసేంత మ్యాటర్ ఏం లేదు కానీ రాసిందే రాయడం, ఆహ్, తను చెప్పిందే చెప్పడం ఇవన్నీ కూడా ఆ లెటర్‌లో మనకు కనబడతాయి. అంటే దాన్నే టన్నెల్ విజన్ అని, అంటే ఒక నేరో దృష్టి ఉంటది. దాన్ని దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటోళ్ళు చేయాల్సిన పనేందంటే సైకాలజిస్ట్‌లని కలవాలి. సైకాలజిస్ట్‌లని కలిసి తన ప్రాబ్లమ్ క్లియర్‌గా చెప్పి, తన మానసిక పరిస్థితి చెబితే ఖచ్చితంగా సైకాలజిస్టులు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదేందంటే టాకింగ్ క్యూర్ అంటారు. అంటే మన సమస్యని వేరే వాళ్ళకి చెప్పుకోవడం ద్వారానే సగం ఆ సమస్య తగ్గుతుంది. మనకే డిఫరెంట్ పరిష్కారాలు దొరుకుతాయి. ఇదేమి పరిష్కారం లేని సమస్య కాదు. సరే తను ప్రేమించుండొచ్చు, తను బాగా చూసుకుండొచ్చు, కానీ అమ్మాయి ద్రోహం చేసిందని తను నమ్ముతుండొచ్చు. అది దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఆ అమ్మాయికి అఫెయిర్‌లు ఉందనేది వాస్తవం. అట్లాంటప్పుడు అతను చేయాల్సిందేందంటే, ఆ అమ్మాయికి దూరంగా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి తను పాటికి తనుండాలి. అది చేయకుండా చనిపోవడం వల్ల అతను ఆహ్, తన పిల్లలకి అన్యాయం చేసినట్టు అయింది. తన తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. సో, అది అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేయడం ప్రధాన కారణం అంటే అతనికి ఒక సెల్ఫ్ గిల్ట్ గూడా ఉంది. అంటే సెల్ఫ్ బ్లేమ్ తనని తాను. అంటే నేను ఈ అమ్మాయికి సరిగ్గా చూసుకోలేదేమో, ఎమోషనల్‌గా సరిగ్గా లేదేమో, సెక్సువల్‌గా సాటిస్ఫై చేయలేకపోతున్నానేమో, నా ప్రేమ ఈ అమ్మాయికి సరిపోలేదేమో, అంటే నేను ఇనాడిక్వేట్ పర్సను అనేది ఆయనకొచ్చింది. తర్వాత ఈ ఇంకొక వాక్యం గూడా రాసాడు. అదేందంటే, ఏ అమ్మాయి గూడా ఇలాంటి పని చేయొద్దు అని గూడా. అంటే నేనెంత పెయిన్‌కి గురవుతున్నానో, మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయిలు గాని, మీ భర్తలు గాని అలాగే అవుతారు అని. కానీ ఎవరు ఆహ్, ఇలాంటివి చెప్పడం ద్వారా మారరు. సో, అసలు ఇటుపక్క ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినప్పుడు మనకి స్పెసిఫిక్‌గా ఈ స్టోరీ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెలీదు కానీ, జనరల్‌గా ఇలాంటి విషయాల్లో అసలు ఎందుకు అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఇంత అఫెయిర్‌లు పెట్టుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం ప్రతి 10 మంది భార్యల్లో 7 మందికి అఫెయిర్‌లు ఉన్నాయనేది ఈ మధ్య చేసిన ఒక సర్వే, ఒక యాప్ సర్వే చేసింది. ఆహ్, గ్లెండన్ అనే ఒక యాప్. గ్లెండన్ అనే యాప్ ప్రకారం డేటింగ్ యాప్. ప్రతి 10 మంది భార్యల్లో 7 మందికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫెయిర్స్ ఉన్నాయనేది ఇండియాలో ఇది షాకింగ్ అనమాట. నిజానికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫెయిర్స్ అనేవి పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఎందుకంటే దానికొక థియరీ ఏందంటే అసలు హ్యూమన్ బీయింగ్స్ సెక్సువల్‌గా ఒకరితో ఒకరు ఉండడం అనేది ఫోర్స్‌డ్‌గా సమాజాని కోసం ఈ దంపతి వివాహాలంటారు. ఈ దంపతి వివాహాలను ఏర్పరిచారు. కాబట్టి బయోలాజికల్‌గానే ఎవరు గూడా ఒకరితోనే జీవితాంతం ఉండే పరిస్థితి లేదు. కొంతమంది విధి లేక, ఆపర్చునిటీస్ లేక, లేకపోతే మోరల్‌గా బైండ్ అయ్యి ఉంటారు తప్ప, నేచురల్‌గానే అది సాధ్యం కాదనేది ఒక థియరీ ఉంది. అది కాకుండా సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూసుకున్నప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అండ్ రిలేషన్‌షిప్ డిస్సాట్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటది. చాలా వరకి చాలామంది సైకాలజిస్టులు చెప్పేదంటే, సెక్స్ అనేది సెక్సువల్ రిలేషన్‌షిప్ అనేది ప్రేమ కొరత వల్లనే లేదా ఎమోషనల్ కొరత వల్లనే వాళ్ళు రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు అనేది ఒక సైకలాజికల్ థియరీ. ఇప్పుడు ఈ అబ్బాయి 2,00,000 జీతం అంటే చాలా బిజీగా ఉన్నాడు. చాలా నైట్ డ్యూటీలు, చాలా టైం అంతా కూడా జాబ్‌కే స్పెండ్ చేయడం. ఈ అమ్మాయికి ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఇవ్వలేకపోవడం, ఆ అమ్మాయి ఎమోషనల్ అవసరాలను గుర్తించలేకపోవడం అలాంటివి జరిగి ఉండే అవకాశం ఉంది. రెండోది మొనోటనీ అండ్ బోర్‌డమ్ డైలీ లైఫ్‌లో. అంటే మనకొక కొద్ది రోజుల తర్వాత మొనోటనస్‌గా మారిపోతుంది. ఒక ఎక్సైట్‌మెంట్ జీవితంలో ఉండదు. అటువంటప్పుడు ఎక్సైట్‌మెంట్ కోరుకుంటారు. ఒక పిల్లలు ఇద్దరు పుట్టినాక ఒక స్త్రీ ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, ఆ ఎక్సైట్‌మెంట్ లేనప్పుడు యాప్స్ ద్వారానో, లేకపోతే సోషల్ మీడియా ద్వారానో వచ్చే పరిచయాలు ఎక్సైటింగ్ ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళు తమతో సరదాగా మాట్లాడడం, ఫన్నీగా ఉండడం, పూటకి తిన్నావా లేదా కనుక్కోవడం ఇవన్నీ చేస్తుంటారు. భర్తకి ఇవన్నీ సాధ్యం కాదు. సో, దాంతో హ్మ్, మెల్లగా వాళ్ళతో అటాచ్‌మెంట్ అనేది పెరుగుతుంది. ఇక మూడవది సెక్స్ డిస్సాటిస్ఫాక్షన్ లేదా డిజైర్ ఫర్ వెరైటీ. చాలామందికి రొటీన్ అయిపోతుంది సెక్సువల్ ఇది కూడా. బిగినింగ్‌లో ఉండే ఒక ఎక్సైట్‌మెంట్, ఫన్
ఒక అడ్వెంచరు, ఎరోటిక్ అడ్వెంచర్ అంటారు, అవన్నీ కూడా ఉండవు. రొటీన్ అయిపోతుంది. రొటీన్ అయిపోయినప్పుడు ఈ అడ్వెంచరు, సెక్సువల్ ఫన్ ఇవన్నీ కోరుకుంటారు. వెరైటీ కావాలనిపిస్తుంది. ఒక మాదిరిగా ఉన్న అమ్మాయి వెంట కూడా కనీసం 20, 30 మంది పడుతుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా కనిపిస్తుంది. మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే అంతే. ఇంకేమీ లేదు. రెడీగా మన కళ్ళ ముందొచ్చి నిలబడతారు. వాళ్ళల్లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే చాలు. సో, అలాగా అమ్మాయిలకి ఈ డిమాండ్ అనేది కళ్ళ ముందు కనబడతా ఉంటది. ఇక నెక్స్టొచ్చి ఆపర్చునిటీ ఈజీగా ఉంది. ఇంతకుముందంటే ఒక అఫైర్ పెట్టుకోవాలంటే ఎన్నో నిబంధనలు ఎన్నో ఉండేవి. ఇవాళ ఈ జనరేషన్‌లో అసలు లేవవి. ఎంజాయ్ జేయాలి. లైఫ్‌కి ఎంజాయ్‌మెంటే ఇంపార్టెంటు. హ్యాపీనెస్సే ఇంపార్టెంటు. తర్వాత నువ్వు నువ్వు నీకు నువ్వే ఇంపార్టెంటు. నువ్వెవరిని కేర్ చేయాల్సిన పని లేదు అనే ఒక కన్జ్యూమర్ ఫిలాసఫీ గూడా మనలో బాగా పెరిగిపోయింది. అందువల్ల నేనెందుకు భర్తతోనే సెక్సువల్ అఫైర్ ఉండాలి నాకు. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటే తప్పేముంటి? ఇది నా ఇష్టం, నా ఫ్రీడమ్ అన్న ఒక యాంగిల్ గూడా వాళ్ళని పురుగొల్పుతుంది. ఇక ఐదవది, చాలామంది సైకలాజికల్ లో ఎస్టీమ్ ఉంటారు. అంటే నేనెందుకు పనికిరాను, నా వల్ల ఏమో ఉపయోగం లేదు, నేను వేస్టు అనేది చాలామంది అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి బయట నుంచి ఒక వాలిడేషన్ కావాలి. అంటే వీళ్ళని గుర్తించి నువ్వు చాలా బావుంటావు, నీ వాయిస్ చాలా బావుంది, నీకు చాలా బాగా నాలెడ్జ్ ఉంది. ఇలాగా వాళ్ళ ఆహ్, పర్సనాలిటీని ఒక పంప్ చేసి వాళ్ళు చాలా ఇంపార్టెంటు, చాలా వాల్యుబుల్ అనేది బయట నుంచి వాలిడేట్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వడం అనేది గూడా కామన్. ఇది అబ్బాయిలకు కూడా తెలుసు కాబట్టి అబ్బాయిలు తెలివిగా దీన్ని క్యాష్ చేసుకుంటారు. ఇక ఇక నెక్స్ట్ కారణం ఏందంటే, భర్త మీద డిస్సాటిస్ఫాక్షన్ గానీ, కోపం గానీ ఏదో ఒక రూపంలో ఉన్నప్పుడు దానికి రివెంజ్‌గా వీళ్ళు ఆహ్, చేసే అవకాశం ఉంది. అంటే భర్త బయట ఎళ్తా ఉన్నాడు, వాళ్ళ కొలీగ్స్‌తో హ్యాపీగా ఉన్నాడు, నేనెందుకు ఇంట్లో ఉండాలి, ఎప్పుడో ఇతను అర్ధరాత్రి వస్తే అప్పుడు మాత్రమే నేను ఇతనితో టైము స్పెండ్ చేయాలి, నాకు లేదు, ఇతనేమో ఎంజాయ్ చేస్తున్నాడు అన్న ఒక లోపలే ఇవన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు గూడా. సో, ఈ అమ్మాయిలకి ఇలా పెట్టుకుంటున్నట్టు దానికి కారణాలు వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. కానీ సైకలాజికల్ రీసెర్చ్‌లో ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ ఉన్నాయి. సో, బాటమ్ లైన్ ఏందంటే, ఇలాంటివి వచ్చినప్పుడు చావు ఒకటే పరిష్కారం గాదు. వేరే మార్గాల్ని ఎక్స్‌ప్లోర్ చేయడం ఇంపార్టెంటు. అది లేకపోతే ముఖ్యంగా పిల్లలున్నప్పుడు వెరీ, వెరీ ఇంపార్టెంట్ అది.